హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా చెంగు వచ్చేసి జో దగ్గర క్యారీ తీసుకొని వస్తుంది. అమ్మాయి ఎవరు అంటే తన ఒక క్లయింట్ అంటే క్లయింట్ మీద లవ్లో పడ్డావా అన్నట్టు తన గురించి చెప్తూ ఉంటే సరే అనేసి ఇంకా తను ఇంకెక్కడ తనకి దగ్గర అయిపోతాడని తనకి కిస్ చేస్తుంది. ఇంకా అలా కిస్ చేసే టయానికి ఏంటి ఇలా చేస్తున్నావు, తను ఎవరు అంటే తను ఎవరైతే నాకేంటి తన క్లయింట్ కదా, తనకు దూరంగా ఉండి తనకు దగ్గర అవ్వద్దు అనేసి తను అంటుంటే అక్కడికి ఇంత లోపల టూపింగ్ వస్తాడు. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చి ఇలాంటివంతా చేస్తున్నావు, ఇది ఆఫీస్ అనుకున్నావా ఇల్లు అనుకున్నావా, ఇలాంటివంతా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోసారి ఇక్కడికి రావద్దంటే నువ్వెవరు చెప్పడానికి, ఇది మా ఆయన ఆఫీస్, నేను వస్తాను, నీకంత కావాలంటే నీ పిల్లని కూడా పిలిపించుకో, అంతేగా నన్ను రావద్దని చెప్పే రైట్స్ నీకు లేవు అంటే ఏంటి అంకుల్ మీరు ఇలా చేస్తున్నారని తను అవుతుంది, నా ఇష్టంలో నా లైఫ్ నీకు కావాలంటే రాలేకపోతే బాగుంటుంది అనేసి చెప్తాడు జో. ఇంకో పక్కన ఆదిత్య వచ్చేసి సరేలే అమ్మాయి మీద అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే సరేలే నేను తప్పుగా చెప్పానేమో అనేసి తను చెప్తుంటే తనకి ఇష్టమైతే తన లైఫ్లో ఉంటా, లేకపోతే తన లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోతా, అంతకు మించి నేను ఇంకేం చేయలేను అనేసి ఇంకా ఆదిత్యకి చెప్తాడు. ఇంకా తను వచ్చేసి ఇంకా ఇలా ఏమైంది ఏమి అనేసి ఇంక అడుగుతూ ఉంటే ఏం లేదు, తనకి నేను ఎక్స్పోజ్ చేశాను ఆదిత్యకి, తను నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు అనేసి ఆదిత్య గురించి చెప్తూ ఉంటాడు రామ్కి. చెంగు అన్న ఏంటో అడిగాడంటే కదా నేను తన గురించి ఏంటి అంటే సరేలే నేను చూసుకుంటాను తన సంగతి వేయి గురించి అనేసి చెప్తూ ఉంటారు. ఇంకా తన గురించి కొన్ని రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తారు. ఇంకా అది చూస్తుంటే ఇంక అంత లోపల చెంగు వచ్చేసి జో దగ్గరికి వస్తుంది. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా నేను యూవైకి ఇంకా కన్సీవ్ అయ్యిండదు, నీ వల్ల కన్సీవ్ లేదు, బిడ్డని కనలేవు, మనీ లేదు, అనవసరంగా నా కొడుకు నేను పెళ్లి చేసుకున్నాడు, ఆ చెంగుని పెళ్లి చేసుకుంటే నా బాగును అనేసి అంటూ ఉంటారు. అంత లోపల తిని తాగేసి వస్తాడు. యూఫెంగ్ ఎందుకు తాగేసి వచ్చావంటే ఇలా తను వచ్చింది, తను డిస్టర్బ్ చేసిందంటే నేను రేపు నుంచి కంపెనీకి వస్తానంటే నువ్వేం అవసరం లేదు, నువ్వు పెళ్లి చేసుకుంది చాలు, ఇప్పుడు ఎంబ్రాస్గా ఉంటుంది అంటే పెళ్లి చేసుకున్నప్పుడు అది తెలియదా, తను కూడా ఆఫీస్కి వస్తుంది కదా, నేను వస్తానంటే ఇంకా రావద్దు చెప్పాను కదా, చెప్పిన మాట విను అనేసి తను చెప్తుంటారు. ఇంకా తిని కూర్చొని కార్లో కూర్చొనేసి టైప్ చేసుకుంటూ ఉంటే అంతలోపల వెనకాల నుంచి యూఫెంగ్ అండ్ యూబై వచ్చేసి కాల్ డాష్ ఇస్తారు. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే అది నేను అడగాల్సిన ప్రశ్న అంటే అంతలోపల తన కడుపు నొప్పి వస్తుంది యూబైకి. సో తను పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకా తను వచ్చేసి జోకి ఫోన్ చేస్తుంది చెంగు, ఇలా నన్ను హెరాస్ చేశారంటే సరే ఎక్కడ ఉన్నావు అంటే సరే నేను వస్తాను ఉండు అనేసి తను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే తనకి కన్సీవ్ అయి ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దండి అంటే అవునా ప్రెగ్నెంట్ అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తాడు కేర్ఫుల్గా ఉండు అనేసి. ఇంకా వీళ్ళిద్దరు కలిసి హాస్పిటల్లో ఉంటే ఇంకా అంతలోపల సరే నీ కన్సీవ్ అయ్యావు, సరే ఆ బిడ్డకు తనైనా తండ్రి ఇంకెవరైనా అంటే తన బిడ్డకు నైనా తండ్రి అనేసి తను చెప్తుంటే అదైతే ప్రాబ్లం లేదు, సరే నువ్వు చేసిన పనికి నాకు డబ్బులు కట్టు అనేసి తను వీచాట్లో అంటే చాట్లు ఉంటాయి కదా, సో దాంట్లో యాడ్ చేయమంటే సరే అనేసి యాడ్ చేసుకుంటాడు డబ్బులు కట్టడానికి. ఇంకా అంత లోపల తను వచ్చి చూస్తాడు జో చూసి ఇంకా ఏంటి అమ్మాయి మళ్ళీ వీల్ చైర్లో యాడ్ చేసుకుంటుంది అనేసి తను వచ్చేసి డౌట్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా సరే అనేసి తన మనీ పంపిస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది అంటే తను ఇంకా ఏం చెప్తుందంటే తన మీద తన వల్ల ఇలా హాస్పిటలైజ్ అనేసి ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తుంది. యూఫింగ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి తిడుతుంది. ఇంకా వీళ్ళు ఒక ఫ్యామిలీ గ్రూప్ని యాడ్ చేసి అసలు ఏం జరిగిందనే వీడియోని ఎక్స్పోజ్ చేస్తారు. పెళ్ళేసి మర్యాదగా నువ్వు నీ భార్య సారీ చెప్పు అనేసి తను చెప్పేసి ఇంకా తను అంటూ ఉంటుంది. సరే అనేసి సారీ ఇలాంటివంతా ఎందుకు చేస్తున్నావు ఆదిత్య అంటే నేనేం చేయను ఇంకో చెప్పారు, నేను చేశాను, మీరిద్దరు దూరంగా ఉంటే మంచిది, లేకపోతే ఇలాంటివి మళ్ళీ కంటిన్యూ అవుతాయి, ఆ తర్వాత మీ ఇష్టము అనేసి చెప్తారు. ఇంకా అందరూ తినికి కంగ్రాట్స్ చెప్తారు, తిని మెచ్చుకుంటారు. ఇంకా సరే అనేసి ఏంటి గ్రూప్లో ఏమంతా అంటే తనే ఫస్ట్ స్టార్ట్ చేసింది, నేనేం చేసేది, అవుట్కమ్ ఇలాగే ఉంటుంది, నన్ను ఊరికే రెచ్చగొట్టకండి, తన జోలికి వస్తే నేను ఊరుకోను అనేసి వాళ్ళ తాతకి వార్నింగ్ ఇస్తారు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నాకు తెలుసు తను ఎందుకు తనని పెళ్లి చేసుకున్నాడో, వాళ్ళ అమ్మని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ మీ అన్నకి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఆ రివెంజ్ని తను తీర్చుకున్నాడు అని చెప్పి తన మీద ప్రేమ లేదు ఏమీ లేదు, ఇదంతా రివెంజ్ అనేసి చెప్తూ ఉంటే అది వినేస్తాడు యూఫెంగ్. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నేను చెప్తాను రేపు మార్నింగ్ రా అంటే అంతలో అక్కడికి టైం వస్తుంది. ఏమైందంటే ఇలా మెసేజ్ చేశాడు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తనకు తెలుసు అంట, నేను వెళ్ళాలా వద్దా అంటే నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళలేకపోతే లేదు అనేసి
తను చెప్తాడు. సో ఆ మెసేజ్ని తను వచ్చేసి తనకి షేర్ చేస్తుంది. తను పెట్టేశాను, ఇంకా తను చూసుకుంటాడు, ఇంకా నాకు అవసరం లేదు అనేసి తను మాట్లాడుతుంది. సరే సరే అనేసి ఇంకా అంత లోపల తను అక్కడికి వస్తుండు. సరే ఏమైంది ఏమి అనేసి తను అడుగుతుంటే, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అంటే, నువ్వంటే నాకు ఇష్టము, ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్నని ఇష్టపడింది, కానీ వాళ్ళు ఏం మోసం చేసి వేరే వానికి పెళ్లి చేశారు, అలా నేను నీ మీద ఏం తీర్చుకుంటాను అనుకుంటున్నారు, అంతేకాని నేనేం చేయను, నిజంగా నేను ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు నా మీద తప్పుగా ఆలోచించద్దు అంటే, నాకు తెలుసు అందుకే నేను పోలా, అందుకే నీకు చెప్పింది, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని తను చెప్తారు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే, తిని ఇంకా డ్రింక్ చేసుకుంటూ ఉంటాడు, ఎంతసేపు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అంకులు, ఇంకోసారి ఇలాంటివి అంతా చేసాను అనుకో బాగుండదు, మూసుకొని రేపు ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పేసి అంటుంటారు. కేయూ వేకి వచ్చేసి ఇంకా సరేలే నా బేబీకి ఏం కాలేదు, హ్యాపీగా ఉన్నాను అనేసి ఇంకా వాళ్ళ అమ్మ వస్తుంది. ఇఫిన్ వాళ్ళ అమ్మ వచ్చి ఏదో ఒక కషాయం తెచ్చి ఇచ్చేసి, తాగు, నీకు బేబీ భయపడతారు, ఇది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనేసి తనకి కుక్ చేసి మరి తెచ్చిస్తూ ఉంటుంది ఆ డ్రింక్ని. నాకు వద్దమ్మా అంటే కూడా తాగుతావా లేదా అనేసి అంటుంటే, ఇంకా ఇఫిన్ వచ్చేసి నాకు వద్దని చెప్తున్నా కూడా తను తాగిస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మా అమ్మకు తెలిసింది చాలా మంచిగా పనిచేస్తుందంట, అంటే నాకు ఇది తాగితే వాంతింగ్ వస్తుంది, ప్లీజ్ మనకి డ్రింక్ తాగమని చెప్పొద్దు అనేసి ఇంకా ఇవే చెప్తూ ఉంటుంది. అలా కాదు మా అమ్మ చెప్పేది విను అనేసి అని చెప్పేసి తన చేత బలవంతంగా తాగిస్తూ ఉంటాడు. ఇంకా అలా తాగించడం వల్ల తనకి కొద్దిగా హెల్త్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. పిచ్చ ఇంకా ట్యాంగ్ మాట్లాడుతూ ఉంటారు. తను ఏదో కంపెనీలో ఒక అమ్మాయి గురించి చెప్పినంతే, అదంతా నేనే చేశానులే, వాళ్ళతో ఇంకా దగ్గర అవ్వాలని, నాకు ఏదో మంచి అనిపిస్తే అది చేస్తాను, ఇప్పుడు నీ అవకాశం వచ్చింది నువ్వు చేయంటుంటే, అక్కడికి ఇంకా తను వచ్చేసి రాము అండ్ మీషా వచ్చింటారు. ఇంకా తను చూసి వెళ్ళిపోతారు. ఏంటి ఇక్కడ ఏంటి అంటే, నేను తను ఏదో మ్యాటర్ ఉంది వచ్చాను అంతే అంటే, నాకు అవసరం లేదు అదంతా అంతే చెప్తూ ఉంటాడు. సో తనతోనే ఉంటాను, నేను లైఫ్ లాంగ్ తనతో ఉంటా, తనకి నేను సపోర్ట్గా ఉంటాను అనేది తను చెప్తాడు. సరేలే నువ్వు మారుతావు అనుకోవటం తప్పు, చెంగైతే తనకి ఓపిక ఎక్కువ, తను ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా తనకి ఛాన్స్ ఇచ్చింది, నేను అలా ఛాన్స్ ఇవ్వలేను, నాకు నువ్వు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకంత లోపలే ఆదిత్య రామ్ వచ్చేసి తనకి కాల్ చేస్తాడు జోకి. నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను రా అంటే, నేను గుడ్ మూడ్లో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి తను చెప్తాడు. సరేలే ఎందుకు తనకి ఇంకా హెల్ప్ చేస్తున్నాడు రామ్ అంటే, అది సీక్రెట్ నేను చెప్పకూడదు అంటే, సరేలే ట్యాంగ్ని తన లైఫ్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను, తను బాధపడుతుంది తన కోసము అంటే, సరేలే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, నేను చెప్పేసాను వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పి అనేసి చెప్తారు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఇంకా చెంగు వాళ్ళ ఫాదర్ వాళ్ళన్న మాట్లాడుతూ ఉంటారు. ఏమైంది ఏమి అంటే, ఇంకా అందరూ ఇంకా వీళ్ళు ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తుంటారు. ఆ ప్రాజెక్ట్ గురించి తలకి నొప్పిగా ఉంటుంది. సరే తనకి ఇవ్వాల్సిన షేర్స్ తనకి ఇచ్చేసే అంటూ ఉంటే, ఇంక అంత లోపల తను వస్తుంది. ఇంకా తనకు సంబంధించిన కొన్ని సామాన్లు వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళిపోదాము అనేసి వస్తుంది. సో అవి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అయినా ఎందుకు ఇప్పుడు ఏదో ఒక తలకాయ నొప్పి తెస్తుంటావు అంటే, నేనేం చేశాను, నువ్వు వేణి దత్తత తీసుకున్న ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా నువ్వేం చేసావు నేను లిస్ట్ చెప్పను అనేసి తన లిస్ట్ అంతా చెప్తూ ఉంటుంది. నా దగ్గర ఉండే అన్నీ తెలుసుకునేసింది, నేను వద్దు అన్న, ఇలా చాలా చేశావు, ఇప్పుడు నాకు షేర్స్ ఇవ్వడానికి నీకు సఫికేటెడ్గా ఉందా, సరే నాకు సంబంధించిన వస్తువులు నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను అనేసి తను చెప్తూ ఉంటుంది. ఏంటిరా అన్నయ్య నువ్వు కూడా ఇలాగే మారిపోయినావు, వే రాకముందు అందరూ నాకే సపోర్ట్గా ఉన్నారు, అన్నీ నాకు ఇచ్చేవారు, వే వచ్చిన తర్వాత అన్ని ఇష్టాలు తన మీద మారిపోయింది, ఎందుకు నేను మాత్రం నేను అన్నయ్యగా చూడాలా, చాలా బాధేస్తుంది, ఆ టైంలో నన్ను ఒంటరిగా వదిలేసావు, నేను ఎప్పుడు నీకు అగ్రీ చేయను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి, అంటే నేను ఒక మ్యాచ్ చూసింటారు, ఆ మ్యాచ్ కోసం తనకి సపోర్ట్ చేయమనేసి తను చెప్తాడు. నేను సపోర్ట్ చేయను, నువ్వు నాకు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తావా, నీకు నేను సపోర్ట్ చేయడానికి నాకు అవసరం లేదు, నేను సపోర్ట్ చేయను, ఒకప్పుడు నా గురించే బాగా ఆలోచిస్తున్నావు, ఆ వే వచ్చిన తర్వాత తనతో ఉంటున్నావు, ఇప్పుడు నీకు నేను హెల్ప్ చేయాలా, వద్దు, మీరు చాలా మారిపోయారు, ఇంకా మీతో నాకు అవసరం లేదు అంతని బాధగా చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా
వాళ్ళ నాన్న దగ్గర పోయి, నాన్న మనం తప్పు చేసాం నాన్న, వేవ్ వచ్చిన తర్వాత తన ప్రేమకి అంతా మనం సాక్రిఫైస్ చేసాం, తను పట్టించుకోలేదు, తను చాలా బాధ పెట్టాము, నాకు చాలా బాధ అనిపిస్తుంది అనేసి అంటూ ఉంటే సరే సరే అనేసి ఆలోచిస్తుంటారు. ఇంకో పక్కన తిని వచ్చేసి వే గురించి ఎంక్వైరీ చేయమని చెప్తారు, తనకు సంబంధించిన కంపెనీవి. ఇంకా తనకు అదే స్టోరీ చెప్తారు, ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అనేసి. అది అందరికి తెలిసిన స్టోరీనే, మీరు దాని గురించి కొద్దిగా కన్క్లూజన్ చేయండి అనేసి తను చెప్తారు. సరే అని కనుక్కుంటూ ఉంటారు. ఇంకో పక్కన వాళ్ళ అన్న తన హెల్ప్కి వస్తాడు కదా, నేను వాళ్ళని ఎంతగానో ఇష్టపడ్డాను, ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు నన్ను మిస్యూజ్ చేసుకుంటున్నారు, నేను అందరి ముందర బ్లేమ్ అవ్వాలా, నాకేం అవసరము, నాకెవరు అవసరం లేదనేసి తను బాధపడుతూ ఉంటారు. ఇంకా అక్కడ వింటూ ఉంటాడు ఇంకా జో. ఇంకా చెంగ్ బాధపడుతూ ఉంటే సో ఇంకా అక్కడ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇంకా తను అలా బాధపడుతుందని తన లోపల తీసుకొని వెళ్తారు. ఇంకా ఆ ప్లేస్ నన్ను వెళ్ళొద్దు, నన్ను అందరూ ఇష్టపడతారు కానీ లాస్ట్కి నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, నువ్వు కూడా అలాగే వదిలేసిపోతావా, ప్లీజ్ నన్ను అలా వదిలేసిపోవద్దంటే నేను ఎక్కడికి వదిలేసిపోను, నీతోనే ఉంటాను అనేసి ఇంకా తను చెప్పి ఓదారుస్తాడు. ఇంకో పక్కన తిను ఒక పెద్ద ప్లాన్ వేస్తూ ఉంటుంది, ఎలాగైనా తను షేర్ చేయాలనేసి. ఇంకా ఏదో తన కంపెనీలో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, ఆ ప్రాబ్లం గురించి ఇంకా జోకి చెప్పి తనకి హెల్ప్ అడుగుతుంది, కానీ తను ఏం మాట్లాడుతున్నా చెప్పకుండా పెట్టేస్తుంది. ఇంకా తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.